హలో గైస్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేకపోయాను. లెగ్సేటప్పటికి 9 అయిపోయింది. ఇంక సర్లే అని చెప్పి విటమిన్ డి తీసుకుందాం అని చెప్పి డాబా మీదకి వెళ్ళిపోయా. ఇంకా టెర్రస్ మీద ఒక మ్యాక్సిమం 15 మినిట్స్ ఉన్నా. ఇంకా తర్వాత కిందకు వచ్చేసాను. ఇంకా ఈరోజు ఎందుకో మరి బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పి నేను కూడా బిర్యానీ తెచ్చుకుందామని వెళ్ళిపోయా. కింద మా హాస్టల్ దగ్గరలోనే మంచి బిర్యానీ పాయింట్ అయితే ఉంది. ఇంకా బిర్యానీ కొనుక్కొని రూమ్కి వచ్చేసా. రూమ్కి వచ్చిన తర్వాత తినేటప్పుడు ఏదో ఒకటి టీవీ కానీ ఏదో ఒకటి సిరీస్ చూడాలని చెప్పి ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా పెట్టుకున్నా, యాడమ్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఇంకా దాదాపు అందరు చూసే ఉంటారు. ఇంకా ఆ సినిమా చూస్తా వచ్చేటప్పుడు కూడా ఒక కోక్ బాటిల్ అయితే తెచ్చుకున్నా. బిర్యానీ తినేటప్పుడు కోక్ లేకపోతే బాగోదు కదా. సో ఇంకా బిర్యానీ తెచ్చుకొని తినేసాను. మొత్తం అయిపోయింది. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నా బెడ్ మీద మొత్తం ఆగంగా ఉంది. ఇంకా దాని మీద బెడ్ క్లీన్ చేసుకొని డాబా మీద బట్టలు ఆరేస్తే ఇంకా బట్టలు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళా. బట్టలు తెచ్చుకొని ఆరేసి మడతేసుకున్న తర్వాత బయటకు వెళ్దాం అన్నారు మా పక్కన రూమ్మేట్. ఇంకా సర్లే అని బయటకు వెళ్ళి చూస్తేనేమో ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఇంకా ట్రాఫిక్లో మనం ఎక్కడికి వెళ్తాం లే బ్రో, తిరిగి హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోదాం, కావాలంటే హాస్టల్ దగ్గరలోనే అటు ఇటు తిరుగుదాం అన్నాం. ఇంకా సరే ఆ బ్రో కూడా సరే అని చెప్పి ఒక 10 to 15 మినిట్స్ అక్కడ వెయిట్ చేశాక కాసేపు తిరిగి వస్తుంటే మాకు ఇక్కడ ఒక కంపెనీ అయితే కనపడింది. కంపెనీ పేరు వచ్చి స్కూటర్ ఫారెస్ట్ అంట. ఇంకాసేపు ఇంకా ఆ స్కూటర్ ఫారెస్ట్ మీద కొంచెం కామెడీగా ఉంది పేరు, ఏం కంపెనీ అని చెప్పి కొంచెం సేపు నవ్వుకున్నాం. దాని తర్వాత కింద సమోసాలు బాగున్నాయి అంటే బ్రో ఇంకా సమోసాలు తిన్నాం మేము కూడా. అక్కడ సమోసాలు తినేసి పైకి వచ్చానా, పైకి రంగాలను గుర్తొచ్చింది బట్టలు ఐరన్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా.